ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాను నాయన. మరి ఈ సమయంలో నాయన మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టారయ్యా, మీకు వందనాలు నాయన. మరి నాయన మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మాకు ఇచ్చి నాయన నిన్ను, నీ నామాన్ని నాయన, నీ యొక్క వాక్యాన్ని తెలుసుకునడానికి, నీ యొక్క వాక్యాన్ని వినడానికి నాయన అర్హత లేని మమ్మల్ని నీవు నాయన వినడానికి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకున్నాం నాయన. మరి వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వాక్యము క్రీస్తు వలన మాట వలన కలుగును అని చెప్పినటువంటి రీతిగా నాయన వాక్యం వింటూ ఉంటుండగా ఆయన ఇంకను మాలో విశ్వాసాన్ని బలపరచండి, ఘనపరచండి మనం చేసుకుంటాం. యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి ఈ యొక్క సమయంలో మరి మరి ప్రభువుని మరి మనం ధ్యానించి ఆ యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. మరి సమయాన్ని వృధా చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ ప్యాట్రిక్. We are very much blessed to have you this morning, and every time we waiting on God in the presence of God, and we experience of His mighty power in our lives, and we Holy Spirit revealing many great truths in our lives. Thank you so much, sir, for joining among us, and please take this time and share the God's word, sir. Thank you so much. Praise the Lord. Hallelujah. Thank you. Hallelujah, brothers and sisters. Praise God tonight. Hallelujah. Today, God is good. హల్లెలూయా. దేవుడు చాలా మంచివాడండి. మరి ఈ ఉదయకాల సమయంలో చేరవచ్చిన మీ అందరికీ మరి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. This day, the Lord has put a great message in my heart for us to receive revival, a move of God, brothers and sisters. మరి Hallelujah. ప్రియమైన సహోదరులారా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనందరికీ అవసరమైనటువంటి మాటలు, మరి మనందరికీ ఉద్యోగం కలిగించే విధంగా మరి ఆయన కొన్ని శ్రేష్టమైన మాటలు మనతో పంచుకోబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah. Father, in the mighty name of the Lord Jesus Christ, Lord, have your way. Father, let your spirit touch our hearts, Lord. Transform us, Lord. Awaken our hearts and our minds, Lord. Hallelujah, Lord. Let your will be done in us as it is in heaven, Lord. Hallelujah, Lord. Stir your people, Lord, by your spirit. Hallelujah, Lord, that we may bring glory to your name, that we may be conformed to the image of Christ today, Father. Father, let your spirit move, Lord. Lord, you said, he who lacks wisdom, let him ask, that you love to give liberally, Lord, of your wisdom. Tonight, Lord, today, Lord, we come before you seeking your wisdom, Lord, that we may bring in the final harvest of the church age, that we may get all of the bride rapture ready with full oil lamps tonight, today, brothers and sisters. Hallelujah, that we may bring in the final harvest in the church age. Hallelujah. That the Lord may receive the reward of his suffering through us, his servants. Father, have your way in the mighty name of Jesus. Lord. Hallelujah. Praise the Lord, brothers and sisters. Hallelujah. I'm looking, the text that I want to share with you is from Acts chapter 9. మరి ఈరోజు మరి మీతో పంచుకోవాలనుకున్నటువంటి భాగం ఏంటంటే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. Starting from verse 1 through verse 6, please. మరి Acts chapter 9, verse 1 through 6. మరి అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదువుకుందామండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులకైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతను అడుగగా, ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Now, Acts chapter 9, again, verse 20 through 22. మరి ఆ తర్వాత మరి 9వ అధ్యాయంలోనే 20 నుంచి
22 వచనాలు కూడా మనం చదువుకుందామండి. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన్ను గూర్చి ప్రకటించుచు వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనుపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. Hallelujah. So in Acts chapter 9, verse 1 and 2, we see that the apostle Paul, Saul of Tarsus, who is the apostle Paul, he is trying to arrest and kill Christians. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క తార్సు వాడైనటువంటి పౌలు మరి ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన దేవునిలో తెలియనప్పుడు ఆ యొక్క క్రైస్తవులైనటువంటి వారిని హింసించడానికి, వారిని బంధించి చెరసాల్లో వేయడానికి ఆయన ఆ యొక్క తను ఆ యొక్క ఒక పనిగా ఆయన పెట్టుకున్నాడు అని రాయబడిందండి. And when you get to Acts chapter 9 verse 20 to 22, we see that Saul of Tarsus is preaching the message of the very people that he wanted to kill. మరి ఎవరినైతే చంపాలి, ఎవరినైతే బంధించాలి, ఆ యేసుక్రీస్తు నమ్మినటువంటి వాళ్ళని హింసించాలి అని బయలుదేరినటువంటి సౌలు మరి 20 అధ్యాయం నుంచి 20 వచనం నుంచి 22వ వచనం వరకు అదే 9వ అధ్యాయంలో మరి మనం చూసినట్లయితే మరి ఆ యొక్క మరి తనే మరి ఆ క్రీస్తు కొరకు నిందలు అనుభవించడానికి, శిక్ష అనుభవించడానికి, మరి బంధించబడ్డానికి తను ఇష్టపడ్డాడు, మరి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తున్నామండి. So it's very similar to what we see in many churches today. Why we do not have revival. మరి ఈ దినాల్లో ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి సమయంలో మరి అనేకమైనటువంటి సంఘాలలో చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇదేనండి. మరి వారు మరి దేవుణ్ణి ఆ యొక్క మొదట వారు దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి వారుగా, క్రీస్తును మరి నమ్మినటువంటి వారిని హింసించే వారుగానే ప్రజలందరూ ఉంటున్నారు. కానీ మరి ఆ తర్వాత కొంతకాలం తర్వాత వారు మరి మార్పు చెంది మరి వారు క్రీస్తు కొరకు ఆత్మలు సంపాదించుకునే వారుగా వారు మార్చబడుతున్నా ఉన్నారండి. So as a missionary myself, for 24 years as a preacher and a missionary, I observe what stops revival in countries like the Philippines, India, in America. Pastors fighting about doctrines. మరి నేను 24 సంవత్సరాలు మరి దేవుని పరిచర్యలో నేను ఉంటున్నప్పుడు, అలాగే అనేక దేశాలు నేను తిరుగుతూ అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు, అనేక ప్రాంతాలను నేను చూస్తూ, ఫిలిపియన్ దేశం, అలాగే భారతదేశం, అలాగే అమెరికా దేశంలో నేను తిరుగుతూ మరి దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, దేవుని బిడ్డలైనటువంటి వారు, దైవ సేవకులైనటువంటి వారి మధ్యలోనే మరి అనేకమైనటువంటి వేదాంత సంబంధమైనటువంటి డాక్ట్రినల్ మరి ఆ యొక్క భేదాభిప్రాయాలు వారి మధ్యలో ఉండడం నేను గమనించాను. I'm talking about non-essential doctrines like King James only, once saved, always saved, or predestination, all of the Calvinism, these kind of arguments among pastors. మరి ఈ యొక్క సిద్ధాంతాలు మరి ఆ యొక్క కొన్ని తప్పు సిద్ధాంతాలు మరి ఈ యొక్క సంఘంలోకి రాబడినాయండి. మరి అనేక మంది మరి ఆ యొక్క కేవలం కృప గురించి మాత్రమే, దేవుని ప్రేమ గురించి మాత్రమే వారు చెప్తా ఉంటారు. కొంతమంది అయితే మరి దేవుని యొక్క రక్షణ మరి ఆ యొక్క వాటి గురించి మరి వారు ఆ యొక్క చెప్పని వారుగా, మరి ఒకసారి మనం ఎలా జీవించినా పర్వాలేదు, రక్షణ పొందిన తర్వాత మన రక్షణ మరి ఏమీ కాదు అనేటువంటి బోధలు కూడా బోధించేవారు. ఈ విధంగా తప్పు బోధలు అనేకము మరి వాక్యానికి విరుద్ధంగా వారు బోధిస్తూ ఉన్నారండి. So the Apostle Paul was a doctor of theology. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క తార్సు వాడైనటువంటి సౌలు గారు మరి ఎంతో ఆయన వేదాంత సంబంధమైనటువంటి విద్య, ధర్మశాస్త్రాన్ని మరి ఆయన పాటించినటువంటి వ్యక్తి, ఆయన ఎంతగానో చదివినటువంటి వ్యక్తి, ఆయన కూడా ఒక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తి. He was becoming a great leader in Israel. He was on his way to become in the Sanhedrin, to become one of the famous
teachers of Judaism. మరి యూదా సంబంధమైనటువంటి ఆ విద్య అర్జించినటువంటి ఆయన మరి ఆ యొక్క యూదా మరి మతాన్ని వారు ఎంతగానో మరి ఆ యొక్క వారు పెంచుకోవాలి అనేటువంటి ఆలోచనలో మరి ఈ యొక్క వారి అధికారుల మధ్యలో ఆయన పేరు సంపాదించుకోవాలని ఈ విధంగా యూదా మతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి క్రైస్తవ మతాన్ని ఆయన హింసిస్తూ క్రైస్తవులను హింసిస్తూ ఆయన ఎంతగానో మరి ఆ యొక్క క్రైస్తవుల ఎడల ఆయన చాలా తప్పు వైఖరితో తప్పు ఆలోచనతో ఆయన ప్రవర్తించేటువంటి వారు. So something happened to Paul or Saul, something happened to him that changed his theology, changed his doctrines. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి మరి ఆయన దమస్కు మార్గంలో వెళుతూ అనేక మందిని ఆ యొక్క చంపడం ద్వారా తన యొక్క వారి మధ్యలో యూదుల మధ్యలో మరి ఆయన గొప్ప అధికారిగా మరి నిలవబడాలనేటువంటి ఆశతో ఆయన వెళ్తున్నటువంటి సమయంలో ఆ యొక్క మార్గ మధ్యంలో ఆయన అనుకున్నటువంటి సంఘటన ఆయన మార్చే విధంగా ఆయనకు జరగడం జరిగిందండి. And it was not in a school. మరి అది ఏదో ఒక వేదాంత సంబంధమైనటువంటి ఒక బడిలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ నేర్పించబడినటువంటి విద్య కాదండి అది. It wasn't a good argument from the disciples of Jesus Christ. మరి యేసుక్రీస్తు యొక్క శిష్యులు మరి వారి మధ్యలో వారు అతని దగ్గరికి వచ్చి మరి అతనితో ఆ యొక్క అనేక విషయాలు మరి మాట్లాడడం ద్వారా మరి అతన్ని మరి ఒప్పించడం ద్వారా మరి అతను నమ్మినటువంటి విషయం కాదండి ఇది. It was an experience, a supernatural experience. మరి ఆయనకు వచ్చినటువంటి ఆ అనుభూతి ఏదైతే ఉందో అది ఎంతో మరి మహిమ కలిగిన అద్భుతకరమైనటువంటి ఆ యొక్క అనుభూతి దేవుడు మరి ఆయనకు అనుగ్రహించి అతన్ని మార్చుకుని మరి ఆ యొక్క దేవుణ్ణి మరి బిడ్డగా ఆయన చేసుకునేది అది క్రీస్తు కొరకు ప్రయాసపడేవానిగా ఆయన మార్చినట్లుగా మనం చూసామండి. Paul said, I would count all of my doctrines for dung, for loss. Everything I count it as a loss for the sake of knowing Jesus Christ. మరి ఆ యొక్క మరి పౌలు గారు తర్వాత చెప్తున్నటువంటి మాట ఏంటంటే మరి క్రీస్తును ఎరుగుటలో మరి ఆయన ఎరగడం కోసం ఆయన ఇంకా అధికంగా నేను తెలుసుకోవడం కోసం నేను తెలుసుకున్నటువంటి ఆ పాత సిద్ధాంతాలు నా చదువు నా యొక్క మరి ఆ యొక్క వేదాంత విద్య ఇదంతా కూడా ఒక చెత్త కుప్పలాగా మరి నేను అది ఎంతో మరి వ్యర్థం నా సమయం ఎంతో వ్యర్థం చేసుకున్నాను అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారండి. So Paul went from a killer of Christians to a preacher of the gospel, not by might nor by power, but by my spirit, saith the Lord. మరి ఈ విధంగా మరి ఆ యొక్క నా శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా నేను చేస్తాను ఈ కార్యాన్ని చేస్తాను అనేటువంటి దేవుని వాగ్దానం ప్రకారము మరి ఆ యొక్క దేవుడు మరి ఆ బిడ్డను మరి మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. And the disciples were hiding after the crucifixion of Jesus. The disciples were in hiding. But on the day of Pentecost, they boldly preached the gospel to the same people that they were afraid of. What happened? What's the difference? మరి చూడండి ఈ యొక్క ఎంతో భయంతో ఉన్నటువంటి శిష్యులు కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మను పంపించి వాళ్ళ మీద పరిశుద్ధాత్మ అభిషేకం వారు చేసిన తర్వాత వారిలో ఉన్న భయం అంతా పోయి మరి పేతురు మరి ప్రసంగించినప్పుడు ఒకే దినము 3,000 మంది రక్షించబడినట్లుగా మనం చూస్తున్నామండి. I want to read I'll read this 1 Corinthians chapter 2. I want to read a few verses to you. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు ఆ యొక్క మీకు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అక్కడ కొన్ని వచనాలు మనం చదువుకుందామండి. 1 Corinthians chapter 2 verse 1 to 5. 1 2 3 4 5. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుందామండి. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్యాచతురంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరక్కుందునని నిశ్చయించుకుంటుని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంత వణుకుతోనూ మీ వద్ద ఉంటిని. మీ విశ్వాసం మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
Hallelujah. So the very apostle that is used by so many pastors to fight about doctrine is the apostle who got saved not by doctrine. He was a doctor of theology. He was saved by a supernatural encounter with the Lord Jesus Christ. మరి ఈ విధంగా మరి ఆ యొక్క ఈ దినాల్లో మనం చూస్తున్నటువంటి విధంగా ఈ వేదాంతపరమైనటువంటి విద్య మరి అభ్యసించినటువంటి వారు మరి వారు వినినటువంటి వాడిని బట్టి నేర్చుకున్న దాన్ని బట్టి వారిలో మరి అనేక భేదాభిప్రాయాలు మనం చూస్తున్నాం. కానీ మరి ఈ యొక్క మరి ఈయన మరి పొందుకున్నటువంటి రక్షణ ఏ విధంగా ఉంది, ఈయన పొందుకున్నటువంటి మార్పు ఏ విధంగా ఉందంటే అది మరి ఎవరి ద్వారా వచ్చిందో కాదు, మరి కేవలము ఆయన మరి దేవుడే మరి ఆయనకు దర్శనం ఇవ్వడం ద్వారా ఆయన పొందుకున్నటువంటి మార్పు పండిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Amen. హల్లెలూయా. Amen. హల్లెలూయా. So we as pastors, we love great doctrinal discussions. It's very interesting for pastors to hear doctrines and discuss what they call order of salvation, which is soteriology, an end time study, eschatology. All of these doctrines are nice for pastors to discuss in love. మరి ఈ యొక్క మరి పాస్టర్ మరి దైవ సేవకులైనటువంటి వారికి అలాగే పాస్టర్లు అయినటువంటి వారికి ఈ విధంగా వేదాంతపరమైనటువంటి భేదాభిప్రాయాలు మరి వాటి గురించి తెలుసుకోవడం అనేటువంటిది, వాటి గురించి మాట్లాడుకోవడం అనేది వారికి చాలా ఇష్టము. మరి ఇలాగే రాబోయే సంగతులు మరి ఆ యొక్క ప్రకటన గ్రంథం గురించి, ఆ యొక్క మరి దేవుని యొక్క మరి రెండవ రాకడలో సంభవబోయే విషయాలు, మరి అలాగే మరి అనేకమైనటువంటి కొన్ని విషయాలు వారు వినడం అంటే చాలా వారు ఇష్టపడతా ఉంటారండి. But right now, there are over 6 billion people on earth who are going to hell, not saved. మరి చూడండి ప్రియులారా, మరి ఆ యొక్క మరి ఇంకనూ కూడా సువార్త ఎంతగా ప్రకటించబడుతున్నప్పటికీ కూడా ఇంచుమించు 600 కోట్ల మంది ప్రజలు మరి ఆ యొక్క ఇంకా కూడా నరకానికి వెళ్ళిపోయేవారుగానే ఉన్నారు అనేటువంటిది ఆ యొక్క దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉందండి. That's why the text we just read, 1 Corinthians chapter 2, verse 1, Paul said, "Brethren, I came to you not with excellency of speech or of wisdom, declaring unto you the testimony of God." See, he wrote, go ahead. మరి అందుకనే మరి ఇక్కడ చెప్తా ఉన్నారు కదా, సహోదరులారా మరి కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీ సంఘంతో ఆయన చెప్తా ఉన్నారు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్యాచరిత్వము కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుటూ వచ్చిన వాడిని కాదు అని చెప్తా ఉన్నారండి. In verse 4, he said, "My speech and my preaching was not with enticing or very good words." మరి నేను చెప్పేటువంటి ఆ మాటలు ఏదైతే ఉందో నేనేదో మరి చాలా మాటకారిలాగా నేను మాట్లాడలేదు, వాక్యాచతుర్యంతో నేను మాట్లాడలేదు, జ్ఞానం కలిగినటువంటి వాడుగా జ్ఞానంతో అతిశయింపు పడాలనే విధంగా నేను మాట్లాడలేదు. నేను ఒక మరి ఆ యొక్క దేవుని మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా మరి వినయంగా చాలా దేవుడు ఏదైతే చెప్పమన్నాడు అదే విషయాలు మీకు చెప్పాను అని ఆయన చెప్తా ఉన్నారండి. But in demonstration of the Spirit and power. Demonstration of the Spirit and power. మరి ఇక్కడ చెప్తా ఉన్నారు కదా, మరి ఆ యొక్క దేవుని శక్తిని మరి ఆ యొక్క పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని ఆ యొక్క మరి దేవుని ఆ యొక్క సంగతులనే నేను మరి మీకు వివరించడానికి నేను నా యొక్క మాటలను నేను ఉపయోగించాను అని ఆయన చెప్తా ఉన్నారండి. And he said, verse 5, Paul says that your faith should not stand in the wisdom of men, in theology of men, like Paul stood before he met Jesus. Paul was standing in the wisdom of the Pharisees. He was standing in the wisdom of the Old Testament theology, and he was wrong. He was fighting against God until he saw Jesus, and he says that your faith should not stand in the wisdom of men, but in the power of God. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి ఆ యొక్క మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా ఉండండి అని ఆయన చెప్తాను. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఆయన జీవించిన జీవితం ఎలా ఉందంటే ఆయన విశ్వాసం మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలను ఆధారం చేసుకోవడం వల్ల ఆయన జీవించాడు. కాబట్టి మీరు ఆ విధంగా ఉండకండి, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని మీ విశ్వాసం ఉండాలి అని ఆయన చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. So when you if you look to verse 11,
1 Corinthians chapter 2, verse 11, Paul tells us, he says, "For what man knows the things of man save the spirit of a man which is in him? Even so, the things of God knoweth no man but the Spirit of God." మరి ఇక్కడ Hallelujah. 11వ వచనంలో ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే గాని మనుషుల్లో ఎవరికి కూడా తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని ఎవరికి తెలియదు. అందుకనే దేవుని ఆత్మ కలిగి మీరు జీవించండి అని ఆయన చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. So, హల్లెలూయా. as I said before to you, brothers, God has no grandchildren. మరి ఆ ప్రియులారా, మరి దేవుడు ఇంతకు ముందు మీకు తెలియజేసినటువంటి విధంగా దేవునికి ఆయన కుమారులే ఉన్నారు కానీ మనవళ్ళు మనవరాళ్ళు ఎవరు లేరు. Hallelujah. Sorry, Praise sorry. God. Praise God. So many people, they have secondhand faith. They believe in what someone told them. Someone told them the gospel and they believed because they respect the person, the man who told them. But to be a Christian, as Paul said, is to know Jesus Christ himself, personal relationship with Jesus Christ. మరి ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు కదా, మరి మీ యొక్క విశ్వాసము మనుషులు చెప్పినటువంటి మాటలను బట్టి ఆధారం చేసుకోకుండా మనుషుల జ్ఞానము, మరి ఆయన ఇంతకుముందు ఎలాగైతే ధర్మశాస్త్రము ఆ వేదాంత సంబంధమైన సిద్ధాంతాలను పాటిస్తూ దేవునికి విరోధంగా ఆయన జీవించాడో అలాగా మీరు జీవించకండి. మరి నాలాగా సమయాన్ని వ్యర్థం చేసుకుని మరి దేవునితో వైరమాడే విధంగా మీరు జీవించకండి. దేవుని ఆత్మ ద్వారా మీరు ఆయన నడిపించబడండి, దేవుని ఆత్మను మీరు పొందుకోండి అని ఆయన బోధిస్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Hallelujah. Hallelujah. Romans chapter 8, it says, those who are led by the Spirit, these are the children of God. మరి రోమా పత్రిక 8వ అధ్యాయంలో మరి పౌలు భక్తుడు రాస్తూ అన్నాడు కదా, ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు అని చెప్తాం. అందుచేత మనం ఆత్మచో నడిపింపబడాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నారండి. So the biggest problem I see in the church that is stopping the harvest of the last days is people having intellectual arguments and discussions and debates instead of being led by the Spirit of God. మరి ఈ దినాల్లో మరి మనం చూసినట్లయితే మరి ప్రజలైనటువంటి వారు మరి ఆ యొక్క వారు మరి ఆలోచించేటువంటి విధానం బట్టి వారు విన్నటువంటి మాటలు వారి సొంత ఆలోచన బట్టే వారు నడుచుకుంటున్నారు కానీ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా మనకి కనపడట్లేదు, ఎక్కడ కూడా మనం కనుగొనలేకపోతున్నాం అనేటువంటిది మనం గమనించాలండి. I'll quote a verse, Psalm 127, verse 1. It says, "Except the Lord build the house, those that labor in vain." మరి ఆ యొక్క కీర్తనలు 121వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థము అనేటువంటిది వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. We need Jesus, brothers and sisters. మరి ప్రియులారా, మరి ఇప్పుడు మరి మన జీవితాల్లో మరి ఆ యొక్క మనిషిలో జ్ఞానము కానీ ఆ యొక్క సిద్ధాంతపరమైనటువంటి జ్ఞానము కానీ కాదు కానీ మనం యేసుక్రీస్తును మనం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి అనుభవంలో మనం ఉండాలి. అప్పుడే మనం సరైనటువంటి మార్గంలో జీవించగలము అనేటువంటిది ఈ వాక్యం యొక్క అంతరార్థం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So Amos 3:3, how can two walk together except they be in agreement? మరి ఆ యొక్క ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, మరి ఆ యొక్క ఇద్దరు మరి ఒప్పింపకపోయిన ఎడల మరి వారు కలిసి నడవడం అనేటువంటిది, ఇద్దరు కలిసి వెళ్ళాలనే ఆలోచన కలిగి లేకపోతే వారు కలిసి వెళ్ళడం అనేది చాలా కష్టం అనేటువంటిది అక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. So we brothers, if we are all following Jesus, we will all be walking together, brothers. We'll be walking together. మరి మనం అందరం కూడా మరి క్రీస్తులో సహోదరులము, క్రీస్తు మన ఆ యొక్క సహోదరుడు, మన పెద్దన్న, మరి మన అందరం కూడా కలిసి క్రీస్తుతో కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు మనం క్రీస్తుతో కలిసి నడిచేటువంటి అనుభవం, మరి ఇద్దరు కూడా కలిసి యేసు క్రీస్తు మనము కలిసి ఆ యొక్క ఐకమత్యంతో ఆయన మనతో మాట్లాడుతూ మనం మనతో ఆయనతో మాట్లాడుతూ ఇటువంటి ఆ యొక్క అన్యోన్య సంబంధం మనం కలిగి ఉండడం ద్వారా మాత్రమే ఆయనతో మనం కలిసి వెళ్ళగలము అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So we as followers of Jesus, we can disagree about King James only or these kind of things, these non-essential doctrines. Jesus said, John 13, I give you a new commandment,
that you love one another as I have loved you. And the world will know you're my disciples because you have loved one for another. మరి ఈ విధంగా మరి ఆ యొక్క ఆ దేవుని మనం కలిగి మనం జీవించాలి. మరి యోహాను సువార్తలో ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి మీకు ఒక నూతనమైనటువంటి ఆజ్ఞను నేను ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, మీరు దేవుణ్ణి ప్రేమించండి, ఆ విధంగా పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించండి, ఆ తర్వాత మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటిది ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నారండి. ఈ రెండు మనం పాటించడానికి మనం ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉండాలండి. Amen. Praise God, brothers and sisters. How good and pleasant it is when brethren dwell together in unity. Psalm 133, verse 1. Hallelujah. Hallelujah. మరి ఆ యొక్క హల్లెలూయా మరి కీర్తన గ్రంథము మరి ఆ యొక్క 133వ అధ్యాయంలో మనం మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరము అనే వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే మనం ఆ యొక్క యేసుక్రీస్తుతో మనం ఐకమత్యం కలిగి ఉండడము ఎంతో మరి ఆశీర్వాదం, ఎంతో మేలు. అలాగే మన ఇరుగు పొరుగు వారితో, మన స్నేహితులతో, మన చుట్టుపక్కల వారితో కూడా మనం ప్రేమ కలిగి ఉండడం కూడా ఎంతో మనోహరం అనేటువంటిది ప్రభు తెలియజేస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Praise you, Lord. Father, have your way in the midst of your people, Father, in the mighty name of Jesus Christ. Hallelujah. Lord, gather us, Lord, in your holy name in unity, Lord. I speak a spirit of unity in the bond of peace in the mighty name of Jesus. Father, have your way, Lord. Have your way, Lord. Let your will be done in us as it is in heaven. We invite you, Lord. Have your way, Lord. Let this spirit of unity move within us tonight, this day, Father, in the mighty name of Jesus, Lord. Hallelujah. Let us come together in worshiping our King, our Lord Jesus Christ. Let us count the world as lost, our lives as lost, for the sake of knowing Jesus Christ tonight. Hallelujah. Lord Jesus, may you have the preeminence in our lives tonight, Lord. Lord, I pray that Jesus will be the Lord of your heart tonight, not any doctrine or denomination, but Jesus Christ will sit on the throne of your heart today. Hallelujah. Hallelujah. Jesus. Hallelujah, Lord Jesus, have your way. To him who sits on the throne and unto the Lamb. To him who sits on the throne and unto the Lamb be blessing and honor and glory and power forever. Hallelujah. Have your way, Lord Jesus, tonight, Lord. Lord, release your glory upon your people, Father, in Jesus' name, Lord. Lord, fill them with your joy, with your peace, with your love, with your unity among the brethren. Hallelujah, Lord. Hallelujah. May we walk as one new man. May we walk in the fullness of the stature of Jesus Christ. Hallelujah. May we grow up and be the mature body of Christ to bring in the final harvest of the church age. Hallelujah. To finish the race. Hallelujah. Hallelujah. For there's a crown awaiting us in heaven, brothers and sisters. Hallelujah. Hallelujah. There's a crown awaiting us in heaven. Yes. Hallelujah. The Lord is watching and waiting for us, brothers and sisters, to call us home. Hallelujah. That we may meet him in the air. Hallelujah. Praise God Almighty tonight, brothers and sisters, as we wait for our redemption by the Lord Jesus Christ. Hallelujah. The blessed hope. Hallelujah. Titus 2:13. This is our blessed hope. Hallelujah. Hallelujah. We know what happens at the end. We know what happens at the end. We will see you. Hallelujah. Yes. We're going to see the Lord Jesus Christ, brothers and sisters. That's our calling. That's our prize. That's our reward. Even as God spoke to Abraham and told him, I am your exceedingly great reward. I am your shield and your buckler. Brothers and sisters, Jesus is our reward. Hallelujah. Praise God. Hallelujah. 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 Thank you.
Hallelujah. Hallelujah. I love you, Lord. Hallelujah. 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 And I lift my voice to worship you. Oh, my soul, rejoice. Yes, Lord, we love you. We adore you, Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you. Thank you. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. నిన్నే ప్రేమిస్తామయ్యా. హాలెలూయా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. ప్రభువా, నిన్నే నమ్ముకున్నాను, నిన్నే ప్రేమిస్తాను. ప్రభువా, నీ మార్గంలో నేను నడుస్తాను. నువ్వు బోధించిన విధంగానే నేను జీవిస్తాను. కానీ మనుషుల మాయోపాయాలను బట్టి కానీ మనుషుల వేదాంత సంబంధమైనటువంటి విషయాలను బట్టి కానీ నేను నడవడానికి నేను ఇష్టపడట్లేదు. నీ యొక్క ఆత్మ ద్వారా నన్ను నడిపించండి అని ప్రభువుకు మనం సమర్పించుకుందాం. ప్రభు మనతో మరి ఆయన మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి ఆయన ఎంతగానో మరి మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. విన్న వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీకు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరాలుతున్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారుచి కట్టులే నన్ను కమ్మినా. కఠినాత్ములందరూ నన్ను కొట్టినా. కఠినాత్ములందరూ నన్ను కొట్టినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను వీడిపోబోకయ్యా. హల్లెలూయా. యేసయ్యా, నిన్నే నమ్ముకున్నామయ్యా. మమ్మల్ని విడిచి వెళ్ళిపోకండి. మా యొక్క మమ్మల్ని నిన్నే ప్రేమించాలని మేము నిశ్చయించుకున్నాం. నీ మార్గంలో నడిపించుకోండి. మరి ఇంతకాలం మరి అనేకమైనటువంటి విషయాలు మనుషులు కల్పించే మాయోపాయముల చేత మేము నడిపించబడ్డాం. మరి ఆ యొక్క వేదాంత సంబంధమైనటువంటి ఆ యొక్క ఆశలతో కోరికలతో మేము నడిపించబడ్డాం. కానీ మరి ఈ రోజు నుంచి కూడా నాయన మరి నీ వాక్యంలో మేము నడవడానికి, నీ ఆత్మ ద్వారా మేము నడవడానికి మేము ఇష్టపడ్డామని నీకు వందనాలు. మీ ఆత్మలో నడిపించండి. నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి మనం మనవి చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. You know, it's just like on Pentecost. They were in one mind and one accord. They were in prayer and fasting, and they were together in one mind and one accord on the day of Pentecost, brothers. మరి ఆ యొక్క పెంతెకోస్తు దినములో మరి ఆ యొక్క సహోదరులందరూ కూడా ఐక్యమత్యంతో ఒకే మనసుతో ఒకే ఆలోచనతో వారు అక్కడ మరి ప్రభు కొరకు ప్రభు ఆత్మ రావడానికి వారు కనిపెట్టినటువంటి రీతిగా మనం కూడా మరి ఒకే మనసు ఒకే ఆత్మతో మనం ప్రభు కొరకు కనిపెట్టాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Amen. And they were waiting on the Lord to do, they knew the Lord was going to do something. They were waiting for the promise of the Father. మరి ఈ విధంగా మరి ఆ యొక్క దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ యొక్క దేవుని ఆ యొక్క మరి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి వారు ఐకమత్యంతో వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. Hallelujah. And I believe we can provoke the Lord. We seek the Lord and ask the Lord, and we believe that the Lord will move. Hallelujah. God will send a mighty move of His Spirit, brothers. Hallelujah. ఈ విధంగా ప్రభు మన మధ్యలోనికి ఆయన ఆత్మను పంపించి ఒక గొప్ప మరి ఉజ్జీవాన్ని ఆయన తీసుకుని రావాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఆత్మ మనలోనికి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా మరి ఆయన ఆత్మను కలిగినటువంటి వారంగా మనం జీవించారు. ప్రియులారా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
Yes, Lord. Have your way, హల్లెలూయా. Jesus. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య Have your way, వందనాలు. Lord. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. ఆ విధంగా ఐకమత్యంతో మనం జీవించినప్పుడు ప్రభు ఆత్మ కార్యాలను మనం చూడగలం. ప్రభు యొక్క గొప్ప కార్యాలను మనం చూడగలం ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. హల్లెలూయా. Jesus. హల్లెలూయా. Jesus. Glory. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Lord, థ్యాంక్ యూ లార్డ్. hallelujah. థ్యాంక్ యూ లార్డ్. Jesus. హల్లెలూయా. Your will be యేసయ్య done, Lord వందనాలు. Jesus. స్తోత్రం. Hallelujah. స్తోత్రం. స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. థ్యాంక్ Have యూ your లార్డ్. way, Lord. I need to go, Pastor. So I wanted to say a prayer for all the people. Hallelujah. హల్లెలూయా. Father, we give you the praise, Lord. Father, we honor you, Lord. We thank you, Lord. I ask you, Father, to bless every Christian under the sound of my voice. Fill them with your joy, with your love, with your peace, Lord. Father, I ask in Jesus' name, Lord, that you rain down. Lord, send the latter rain upon the hearts of every Christian under the sound of my voice, Lord. Break every yoke, every bondage, Lord. Even as you broke the yokes and the bondage off the heart of the Apostle Paul, off your disciples. Lord, break every wrong idea, every doctrinal debate that stands in the way of the kingdom, Lord. Let it be loosed off the minds and the hearts of your preachers tonight, Lord, that they may walk in pure love. And Lord, you said you give grace to the humble, but you resist the proud. Lord, I ask you to humble every one of us tonight, Lord, with your spirit, Lord. Humble us, Lord, that we may not be high minded in theology, high minded in our human schooling and wisdom, that we would learn to be your children, to learn to be instant, in season and out of season. Learn to be obedient and faithful servants unto you, Lord, by your Spirit, Lord. Help us, Lord. Help us to do your will, Lord. Help us to see every pride and every arrogance in our heart, Lord, every wrong doctrines and wasted time in debating, discussing, and arguing with our brothers in Christ. Lord, bring us to the place of humility, Lord, that we will be your servants, Lord, and not anymore trying to be bosses. But Lord, the word minister means to be a servant. Even as you said, Lord Jesus, and I say this word, Pastor, I ask you to translate this. The secret, Jesus said, he of you who will be great in the kingdom of heaven on earth will be your servant. Hallelujah. Even as Jesus washed the feet of his disciples, so we should wash one another's feet, brothers and sisters. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you. Hallelujah. Thank you, Lord. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Oh, Hallelujah. Holy Spirit, thank you. Thank you. Speak with us, Lord. Hallelujah. Help us, Lord. Guide us, Lord. Hallelujah. We have to walk in your ways. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Oh, Riba Baba Baba Baba. Oh, Sikabo, Rabba sikaba. Baba. Ibala Riba kudara. Baba Baba Baba. Iraru Oh, shabaki. Riba Baba Baba Baba. Ibala kidara. Hallelujah. Help us, Lord. Teach us, Lord. Speak with us, Lord. Kara Thank you, kodara bu Jesus. sikara Thank you, basi. Jesus. Thank you, Jesus. Thank you, Ukara bu Holy Spirit. sikara basi. Fill us, Lord. Fill us, everyone, Lord. Hallelujah. Realize. Hallelujah. Use us, Lord. Use us for your glory. And lead us for in your ways, Lord. Hallelujah. Thank you. Thank you. Yes, Lord. Have your Thank way, you, Jesus. Jesus. Have your Thank way, you, Lord. Jesus. Have your way, Lord. Thank you, Have your way, Jesus. Lord Jesus. Hallelujah. Hallelujah. Yes, hallelujah. Glory, Lord, Baba. I give you my heart, Yes. give you my soul. I live for you alone. Every breath that I take, every moment I'm awake. Lord, have your way in me. Lord, I give you my heart. I give you my soul. I live for you alone. Every breath that I take, every moment I'm awake. Lord, have your way in me. Hallelujah. Yes. Hallelujah. Thank you, Jesus. Hallelujah. 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 Glory to Jesus. Thank you. Thank you. Hallelujah. Hallelujah. We Hallelujah. thank you, Jesus. Thank you, Holy Spirit, for Hallelujah. speaking through us. We Pastor, I need to go. I hate to run, but I need to go. yes.
have another ఎస్. meeting I need to do in the Yes, sir. Philippines online. Okay, Hallelujah. sir. Okay, sir. Thank you so much, sir, for coming among us and sharing the God's word and helping us to grow in our spiritual life and lead a God wants life in our lives and this is wonderful and very much blessed because we are weaving among the doctrines and other things of the people's thoughts and so it is needed in a days to walk in the ways of God and lead by His mighty Holy Spirit. Thank you so much And for amen. sharing Amen. this Thank you. wonderful Thank you. and great. Thank you so much, sir. God bless. Thank God you so much, bless. sir. Thank you so much, sir. God bless to God bless all. you too, Thank sir. you. Thank Thank you so you. much, sir. Thank God you so much. bless. ప్రైజ్ ది లార్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి చక్కని వాక్యాన్ని మరి ఇంతవరకు మనం విన్నామండి. మరి దేవుడు తన యొక్క ప్రియమైన కుమారుని ద్వారా మరి అనేకమైనటువంటి విషయాలు మనకు తెలియజేశారు. మరి అందులోకి నేను ఎంతగానో మరి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కూడికను మనం ముగించుకుందామండి. ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి గొప్ప దేవ, నాయన మరి ఇంతవరకు మాతో మాట్లాడిన విధానానికి నీకు వందనాలు. నాయన నీ ప్రియ కుమారుని ద్వారా నాయన మాకు అనేక విషయాలు మీరు బోధించారు. నాయన మీకు వందనాలు. మరి మేము కూడా నాయన మరి నీ ఆత్మ ద్వారా నడిపించబడడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తు మమ్మల్ని నడిపించే విధంగా నాయన మేము నడిపించబడడానికి నీ కార్యాలు నెరవేర్చమని మనవి చేసుకున్నాం. నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించిన ఆశీర్వదించండి. నాయన వారికి రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు మరి మీరు అనుగ్రహించమని మనవి చేసుకుంటున్నాం. నాయన విన్న వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న వాక్య ప్రకారం వారు నడుచుకునే విధంగా నాయన మరి మీరే మీ ఆత్మ సహాయాన్ని వారికి అనుగ్రహించండి. నాయన మరి నాయన ఇది నాయన ఒక ప్రారంభంగా నూతన ప్రారంభంగా వారి జీవితాల్లో ఉండడానికి వారు ఈ యొక్క నూతన ప్రారంభాన్ని వారి అంతం వరకు వారు కడ వరకు దాన్ని కొనసాగిస్తూ మీ మహిమ కొరకు ముందుకు సాగిపోవడానికి మీ కార్యాలు జరిగించమని యేసునామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఇక్కడ కూడి ఉన్న మనకును సమస్త లోకంలో ఉన్న ఆయన ప్రియులైన పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. మరి ఈ యొక్క మరి యొక్క మీటింగ్లో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. రమణ స్వామి గారు వందనాలండి. జాషు గారు వందనాలు. గ్రేస్ రాణి గారికి వందనాలు. అలాగే బేతెల్ సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.